శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు లలితాదేవి ఉపాసకులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఈసారి గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో అది 9 రోజులు మాత్రమే. 9 రోజుల తర్వాత చేసేసేయాల్సిందే. 11 రోజులు, కొంతమంది 15 రోజుల వరకు ఉంచుతారు. అలా ఉంచడానికి వీల్లేదు అని చెప్పేసి ఒకరు అంటే కొన్ని వర్గాలు చెప్తున్నారు. గ్రహణం వల్ల ఇది ఎంతవరకు వాస్తవం? అలా ఖచ్చితంగా చేయాల్సిందే అంటారా? మంచి ప్రశ్న వేశారండి. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, మనకి గణేష నవరాత్రులు అంటాం. అవును. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను చాలా సంవత్సరాల క్రితం చెప్పినా సరే జనానికి అలవాటు అయిపోయింది డేస్ ఉంచడం అనేది. కానీ నైట్స్ ఉంచాలి యాక్చువల్గా. 1 నైట్, ఇప్పుడు 1 డే కాదు పెట్టడం. ఇప్పుడు మొన్న గణేష చతుర్థి అయింది మనకి, బుధవారం నాడు. కొంతమంది తెలియక బుధవారం ఈవినింగే తీసేస్తారు. అలా తీయకూడదు. ఈసారి తెలియక తీసినా నెక్స్ట్ టైం నుంచి అనేది పాటించాలి. నెక్స్ట్ డే తీయాలి, గురువారం. అప్పుడు 1 డే పూర్తిగా 1 నైట్ ఉండాలన్నమాట మన ఇంట్లో. ఇప్పుడు చూడండి, ఏదైనా ఆలయానికి వెళ్తాం, క్షేత్రం, ఒక రాత్రి అక్కడ నిద్ర చేయండి అంటాం. ఎందుకు అంటే, రాత్రి సమయంలో ఉండే ఇది ఆ దేవతా శక్తికి మనకి సంబంధం ఏర్పడుతుంది నిద్రలో. అందుకని ఇంట్లో మనం గణపతిని నిద్ర చేయించాలన్నా ఒక రాత్రి నిద్ర చేయిస్తాం. మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తాం. ఇంకా అయితే కొన్ని ప్లేసెస్కి అయితే 3-5 రాత్రులు అక్కడ నిద్ర చేయాలి అని ఉంటుంది క్షేత్రాలు ఖచ్చితంగా. అలా పొద్దున్నే వచ్చేది ఇలాంటివి చేయకూడదని చెప్తారు క్షేత్రాల విషయంలో. రాత్రి ఖచ్చితంగా ఉండాలంటారు. ఇలా ఈ విషయం తెలియక ఇప్పుడు మనం చెప్పినా కూడా లేదండి డేసే ఉంటున్నాయి, మనకు చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అదే పాటిస్తున్నాం అంటారు. కానీ శాస్త్రంలో ఉన్న విషయం మాత్రం అది. ఇక మనం గ్రహణం విషయానికి వద్దాం. గ్రహణం వల్ల ఇప్పుడు మనం ఏంటంటే ఆలయాలు మూసేస్తాం గ్రహణ సమయంలో. సో ఆలయాలు ఎలాగో మూసేస్తాం కాబట్టి పూజాది కైంకర్యాలు ఎలా చేయమో మనము గణేషుని పెట్టుకోవడం కూడా మంచిది కాదు అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. అందులో కొంత నిజం లేకపోలేదు. కానీ అదేంటంటే స్థిరంగా ఉన్నటువంటిది ఆలయం. ఇదేంటంటే మనం తీసుకెళ్ళి మళ్ళీ నిమజ్జనం చేసేస్తాం. కాబట్టి అంత భయపడాల్సిన పని ఏం లేదు. అయితే ఒకటి నవరాత్రులే కాబట్టి 9 రాత్రులు చేసుకుని మనం నిమజ్జనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో వచ్చింది అనుకోండి, ఎక్కడో ఎగ్జాంపుల్ 1వ రోజు 2వ రోజు వచ్చింది అనుకోండి, 10వ రోజు చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు అదే కాకుండా మనకి ఈ గణేష చతుర్థి అయినటువంటి 2వ రోజు 3వ రోజు గ్రహణం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం కంగారు పడాలి. ఎలాగో 9 రాత్రులు అయిపోతున్నాయి, ఇంక టెన్షన్ ఎందుకు మనకి అంటే 9వ రోజు వస్తుంది, లేకపోతే 8వ రోజు వస్తుంది, అయ్యో నవరాత్రులు అవ్వట్లేదే, ఇప్పుడు ఎలాగ తీసేయమంటున్నారు, 7 రోజులకి 5 రోజులకే తీసేయమంటున్నారు, అలా అంటే మనం భయపడాలి. నవరాత్రులుగా అమ్మవారు అయినా సరే ఇదైనా నవరాత్రులే కాబట్టి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే ఉంచుకోండి, కాకపోతే శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా గణపతిని పెట్టాము, ఇలాగా మనం 11 రోజులు ఇలా పెట్టే ఉంటాయి. ఇప్పుడు ఖైరతాబాద్ గణపతి 11 రోజులు ఏమో పెడతారు. అలాంటప్పుడు అక్కడ శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఆలయంలో కూడా గ్రహణం పెట్టినప్పుడు ఏం చేస్తాము, ఇంకా అది వాడకుండా ఉండం కదా, ఆలయాన్ని శుద్ధి చేసుకుంటాం, ఇంటిని శుద్ధి చేసుకుంటాం. అలా శుద్ధి చేసుకోవాలి, నీట్గా కడిగి తుడిచి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి, అక్కడికి దర్బలు వేసి అలా అనమాట. కాబట్టి అది చేసుకోవాలి. కానీ అయితే ఇంకోటి ఏంటంటే, మనకి ఉన్న పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, అసలు వదిలేసి కొసలు పట్టుకుని ఉంటారు అందరూ కూడా. అంటే అసలు గణపతి యొక్క స్వరూపాన్ని ఎలా ఆరాధించాలి? ఆయన ఓంకార స్వరూపుడు. అలాగే ఈ యొక్క కలియుగంలో చండీ వినాయక అంటే చండీ మరియు వినాయకుడు త్వరగా మనకి అనుగ్రహించేటువంటి దేవతా స్వరూపాలు. త్వరగా అనుగ్రహిస్తారంటే మనం ఇంకెంత భక్తి శ్రద్ధలతో చేస్తాం, మనం ఇంకెంత తొందరగా క్లియర్ అవుతాం అనేది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, కేతు దోషం ఎవరికైతే జన్మజాతకంలో ఉంటుందో వారు ఈ గణపతిని ఎంత ఆరాధిస్తుంటే అంత బాగుంటుంది. ఎందుకు కేతు దోషము అంటే, కేతు వల్లే మనకు అన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఏదైనా చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఆటంకం అనమాట. చదువు దగ్గర నుంచి, వివాహం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, అదేవిధంగా సంతానం దగ్గర నుంచి అన్నీ కూడా కేతు దోషాల వల్ల ఆగుతుంటాయి. కొంతమందికి శని, ఒక్కొక్క గ్రహం ఉంటుంది. బట్ మేజర్ ప్లానెట్ అది అవుతుంది మనకి ఆటంకం కలగడానికి. మోక్షానికి అదే ప్లానెట్, అలాగే మనకి జ్ఞానానికి కూడా అదే, భక్తికి కూడా అదే, ఆటంకానికి కూడా అదే.
కాబట్టి ఏంటంటే మనకి కేతుకు సంబంధించినటువంటి దోషం పోతుంది అనేటువంటిది ఉన్నప్పటికీ మొట్టమొదటిగా మనం గణపతి అంటే ఒక భగవత్ స్వరూపము, నేను దేవతని ఇలా ఆరాధించాలనే భావనతో చేసుకుంటే సరిపోతుంది. అదంతా వదిలేసి అసలు 9 రోజులు తీసేసేయాలా, 10 రోజులు తీసేసేయాలా, ఈ గ్రహణం ఏంటి, ఈ చర్చలు ఎక్కువైపోయాయి జనాల్లో. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే తల్లి ఉన్నప్పుడు తల్లిని ఎలా చూసుకోవాలని వదిలేసి తల్లి చనిపోయిన తర్వాత ఎలాంటి దహన సంస్కారాలు చేయాలని ఆలోచించినట్టుగా ఉంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకు ఇవన్నీ చూస్తుంటే. ముందు బతికున్నప్పుడు బాగా చూసుకో కదా, తర్వాత ఓకే. అట్లా అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.